కనుక ప్రయాసపడుతున్నటువంటి వారందరిని బట్టి కూడా వందనాలు. We pray that thou mayst help them to continue to labor this in thy house. వారి ఇంటిలో ఎడతెగక అలాగ ప్రయాసపడే దాని కొరకే వారికి కావాల్సినటువంటి అధిక కృప మీరు దయచేయమని We ప్రార్థిస్తున్నాము. pray today that unsaved may be saved. మరి రక్షణమైనటువంటి వారు రక్షణ పొందినట్లు చేయమని ప్రార్థిస్తున్నాము. Questions may be answered. రక్షణకు జవాబులు అనుగ్రహించుము. Confusions may be clarified. కలవరాలన్నీ కూడా ప్రభు స్పష్టపరచుకున్నట్లు చేయము. Let none may go out as a female. ఏ ఒక్కరు కూడా లోనికి ఎలా వచ్చారో అలాగే బయటికి వాళ్ళు వెళ్ళకుండా కాక. I myself do not merit to stand before thy people, and not worthy to wash the feet of the least of the saints seated over here. ప్రభా నా మట్టుకైతే ప్రభా ఇక్కడ పరిశుద్ధుల్లో తండ్రి ప్రభా ఎవరి ఎదుట నిలబడేదాని కొరకు పాత్రని కాదు, పరిశుద్ధుల్లో అత్యల్పుల యొక్క పాదాలు కడిగేదాని కొరకు కూడా నేను ఏమాత్రం పాత్రని కాదని అనుకుంటున్నాను. Wash me thoroughly by thy precious blood. చేసే ప్రభా నీ ప్రశస్తమైన రక్తం చేత నన్ను సంపూర్ణంగా కడిగి పవిత్రపరచుము. Sanctify us as a sanctified vessels to meet the master's need. యజమానుడు యొక్క ప్రభా ఉపయోగమిత్తమై వాడబడే దాని కొరకై పరిశుద్ధపరచబడిన పాత్రలుగా మమ్మల్ని చేయము. Utterance and auction may be given from above. పైన వచ్చేటువంటి అభిషేకమును ఉచ్చరణను దయచేయము. That thy word may be unleashed with all serenity and sagacity. వారి వాక్యం సకలమైన గంభీరతతోనూ సరళతతోనూ బయలువెళ్ళినట్లు చేయము. Lord, bless our time around thy word. వారి వాక్యం చుట్టూ గడిపేటువంటి మా సమయంలో దీవెనకరంగా చేయము. We ask all these things in prayer, hearing name of our Lord and Savior Jesus Christ. ఈ సంగతులన్నీ కూడా ప్రార్థన ఆలకించు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుస్తున్నాము తండ్రి. The Bible is a bottomless quarry of exceeding great and precious promises. బైబిల్ అనేటువంటిది అత్యధికములు అమూల్యమైనటువంటి వాగ్దానాల యొక్క మరి అంతము లేక అడుగు లేనటువంటి ధననిధి. It is said that there are 8,810 promises documented in the Holy Writ. పరిశుద్ధ గ్రంథములో 8,810 వాగ్దానాలు ఉన్నాయని చెప్పబడింది. And it is said that the book of Titus has no promises. తీతుకు రాసినటువంటి పత్రికలో ఏ వాగ్దానం లేదని చెప్పబడింది. And all the promises that are documented in the Holy Writ are exceedingly great and precious. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వాగ్దానములన్నీ కూడా అవి అత్యధికమైనటువంటివి, అమూల్యమైనటువంటివి. God has a mastermind in lavishing these promises on us for a couple of reasons. అంటే ప్రభు యొక్క వాగ్దానాన్ని మనకు అనుగ్రహించే దాని కొరకై తన యొక్క మహాజ్ఞానం చేత రెండు ఉద్దేశాల నిమిత్తమై ఆయన ఇచ్చాడు. As the coin has both sides, both valid, the purpose and the cosmic plan of God in extending the promises for all of us has two parts. అదే రీతిగా ఒక నాణానికి రెండు వైపులు కూడా విలువను చెల్లుతుందో అదే రీతిగా దేవుని యొక్క వాగ్దాన విషయంలో ఆయన యొక్క పరలోకపు ఉద్దేశాలు కూడా మరి రెండంతలుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. Number one, we need to escape the corruption, the contamination of this world. మొట్టమొదటి కారణము ఈ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వమును లేక అపవిత్రతను మనం తప్పించుకోవాలని. And number two, having escaped the corruption of this world, we need to be partakers of His divine nature. రెండవ కారణము ఈ యొక్క లోక భ్రష్టత్వాన్ని తప్పించుకున్నటువంటి వారమై దైవ స్వభావములో పాలివారం అవ్వాలని. This is mentioned in 2 Peter chapter 1 verse 4. ఈ మాటలు 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనంలో రాయబడ్డాయి. So apart from these couple of cosmic plans and the purposes of God in lavishing the promises for all of us, and so many times we frustrate these purposes. కానీ మరి దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క పరలోకపు ఈ రెండంతల ఉద్దేశాలు వాగ్దానాల విషయం అయితే ఇచ్చాడో అనేక పర్యాయాలు ఆ యొక్క సంకల్పాన్ని మనం చాలాసార్లు మనము వమ్ముపరుస్తూ చేస్తుంటాం. Thousands of the promises are documented in the scriptures. లేఖనాల్లో వేల కొలది వాగ్దానాలు రాయబడ్డాయి. The Bible says God is no liar. బైబిల్లో రాయబడింది దేవుడు అబద్ధికుడు కాదు. Whatever the word He gives and the word that proceeded out of the mouth of God shall be established forever. మరి దేవుడు ఏ మాట చెప్పినా ఆయన నోట నుండి బయలువెడినటువంటి ఏ మాట అయినా కూడా
అది ఎల్లప్పుడూ సదాకాలము స్థిరపరచబడి ఉంటుంది. And there are three types of promises మూడు రకములైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. based upon the people who give the promises. వాగ్దానాలు ఇచ్చినటువంటి ప్రజలను ఆధారం చేసుకొని మూడు రకములు. Man making a promise to God. మనుషుడు దేవునితో చేసే వాగ్దానం. For example, Jacob said in Genesis chapter 28, if thou wilt take care of me, this pillow shall become a pillar. అదే ఉదాహరణకి ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు దేవునితో అంటాడు కదా, నీవు నా విషయమై జాగ్రత్త వహించినట్లయితే నేను నిద్రపోయినటువంటి ఒక స్థలం లేక ఇక తెల్లగడ్డటువంటిది అది స్తంభముగా అవుతుంది అని చెప్పాడు. That's the promise Jacob made. కాబట్టి ఆ యొక్క వాగ్దానాన్ని దేవునితో యాకోబు చేశాడు. There are promises like that. The godly stalwarts are made with God after their gratitude and they have accomplished those promises. అలాంటి వాగ్దానాలు దేవుని యొక్క వాక్యములో దైవజనులైనటువంటి వారు దేవుని పట్ల కృతజ్ఞతను బట్టి వారు చేసిన వాగ్దానాన్ని అటు తర్వాత వారు నెరవేర్చినట్లుగా కూడా మనం చూస్తాం. And so sad the liar and the liar of the liars has also made promises. చాలా విచారకరం బాధాకరమైనటువంటి సంగతి ఏంటంటే అబద్ధికుల జనకుడు మరి తాను కూడా వాగ్దానాలు చేశాడు. He is none other than Lucifer. కాబట్టి అతను ఎవరో కాదు కానీ లూసిఫరే. He made at least 9 promises as we see in the scriptures. లేఖనాల్లో మనం చూసినప్పుడు సాతానుడు 9 వాగ్దానాలు చేశాడు. One of the promises he has made to our forefathers is this, as we come across in Genesis chapter 3, that he shall be God. కాబట్టి మరి చేసినటువంటి ఆయన ఒక వాగ్దానాల్లో ఆదికాండము 3వ అధ్యాయంలో చేసినటువంటి మొదటి వాగ్దానం మన పితరులతో మీరు దేవతల వలె అవుతారని. You all know that he is a liar and they haven't become angels, but instead they were expelled from the garden of God. మనం ఎరుగుతాం కదా, వాడు అబద్ధికుడు కనుక వారు దేవతల వలె లేక దేవదూతల వలె అవలేదు కానీ దానికి బదులుగా దేవుని ఏదైనా తోటలో నుంచి బయటికి వెలివేయబడ్డారు. Apart from these couple of categories of the promises, God has made a promise to the fallible or a feeble man for about 8,000 and above. కాబట్టి ఈ రెండు రకములైనటువంటి వాగ్దానాలు కాకుండా దేవుడు బలహీనుడైనటువంటి తప్పులు చేసేటువంటి మానవుడితో 8,000 కంటే ఎక్కువ వాగ్దానాలు ఆయన చేశాడు. How could God believe a feeble man that he is going to work out all the promises which he has made unto him? కాబట్టి ఏ రీతిగా దేవుడు ఒక బలహీనుడైనటువంటి మనుషుడు తన పట్ల దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్స్తాడని ఎలా తను నమ్మగలిగాడు? So when we make a promise, we need to see the compatibility, whether we align with them or not in so many domains. కాబట్టి ఎవరితోనైనా మనం వాగ్దానం చేసినప్పుడు అనేకమైనటువంటి విషయాల్లో ఆయనకి మనకు పొంతన కుదురుతుందా లేదా, తవ్విందా లేదా అనేటువంటిది చూసుకుంటాం. If there is no amicability or compatibility, or if we do not sync with the frequency, usually we refrain doing the promise. ఒకవేళ మనతో అవతల వ్యక్తితో ఇలాంటి పొంతన లేనట్లయితే, మన ఆలోచన విధానం ఆయన ఆలోచన విధానం కుదరకపోతే, సరైనటువంటి సంబంధం మనకు అనిపించకపోతే వాగ్దానాలు చేయటం మానేస్తాం. But here we see this is use and the strong God has made promises with a weak man. అయితే ఇక్కడ మనం చూసే ఇంతైన సంగతి ఏంటంటే, ఇలాంటి బలమైనటువంటి మహాదేవుడు అత్యంత బలహీనుడైనటువంటి మనుషులతో వాగ్దానాలు చేస్తున్నాడు. Because God is going to strengthen this man in order to receive the power and the provision of the promises he has made. ఎందుకంటే దేవుడు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాలు నెరవేర్పు నిమిత్తమై ఆ బలహీనమైనటువంటి ఆ యొక్క మనుషుని తన యొక్క బలం చేస్తే తను బలపరచబోతున్నాడు గనక. This is the highest privilege of a born again believer. కాబట్టి తిరిగి జన్మించినటువంటి ఒక విశ్వాస యొక్క అన్నిటికంటే గొప్ప ఆధిక్యత ఇది. Nobody has these promises for them. ఏ ఒక్కరు కూడా వారి నిమిత్తం ఇలాంటి వాగ్దానాలు కలిగి లేరు. But a chosen generation, royal priesthood, has this exceeding great and precious promises documented in the Holy Writ. అయితే ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైనటువంటి యాజక సమూహమైనటువంటి వారికి ఏక పరిశుద్ధ లేఖనాల్లో వారి నిమిత్తమై వాగ్దానాలు దాచిపెట్టబడి ఉన్నాయి. The promises are again in a different classification as 2 types. తర్వాత మరొక కోణంలో చూసినప్పుడు వాగ్దానాలు మరలా 2 విధానాలు ఉన్నాయి. You need to listen it carefully because it is pertaining to our life on daily basis. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే అనుదినము మన జీవితానికి సంబంధించినటువంటి సంగతులు ఇవి. And I think many of you like this as well. నేను అనుకుంటాను మనలో చాలా మందికి ఇది ఇష్టం
ఇష్టం అనుకుంటారు. Number one, unconditional promises. మొదటిదిగా బేషరతుగా చేసే వాగ్దానాలు. You need not do anything, but all 100% God does. కాబట్టి మన పక్షాన మనం చేయాల్సింది ఏం లేదు, దేవుడే అంతా 100% ఆయన చేస్తాడు. Having heard this, you may ask, brother, please let me know what are those promises so that I can just grab them. ఈ మాట నేను చెప్పిన తర్వాత మీరు అడగచ్చు, బ్రదర్ అలాంటివి ఏంటో చెప్పండి. ఏం చేద్దంటే మొదట వాటన్నిటిని కూడా నేను పొందాలనుకుంటున్నాను. The first two chapters of the book of Genesis and the last two chapters of the book of Revelation has no doubts of sin. Therefore, there is no condition warranted. అది బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదటి 2 అధ్యాయాలు, ప్రకటన గ్రంథం చివరి 2 అధ్యాయాల్లో పాపము లేని అధ్యాయాలు కనుక అక్కడ వాగ్దానాలకి ఎలాంటి షరతులు అనేటువంటివి లేవు. For example, Genesis chapter 1 verse 28, God blesses them. ఉదాహరణకి ఆది కాండం 1 అధ్యాయం 28వ వచనము, దేవుడని యెహోవా వారిని ఆశీర్వదించెను. It is unconditional promise. అది షరతు లేనటువంటి వాగ్దానం. If you get that promise, you are really fortunate now. కాబట్టి ఈ వాగ్దానం కానీ మీకు దొరికినట్లయితే, మీరు పొందినట్లయితే నిజంగా మీరు ధన్యులు. And there are also unconditional promises we can come across in the Holy Writ on time and again. అదే విధంగా పరిశుద్ధ లేఖనాల్లో ఆయా సందర్భాల్లో షరతు లేనటువంటి వాగ్దానాల్ని మనం కొన్ని చూస్తాం. For example, in Genesis chapter 9, when Noah came out of the ark with the family, God made a promise to Noah. ఉదాహరణకి ఆది కాండం 9వ అధ్యాయంలో ఎప్పుడైతే ఓడలో నుంచి నోవహు ఆయన కుటుంబం వెలుపలికి వస్తారో దేవుడు నోవహుతో తన ఒక వాగ్దానం చేస్తాడు. I will not send the flood any longer on this earth. నేను మరలా జల ప్రళయమును ఇక భూమి మీదకి నేను పంపించను అని దేవుడు చెప్తాడు. That has no condition at all. ఆ వాగ్దానానికి ఏ షరతు లేదు. But so sad, you will not get that promise as well. అయితే చాలా విచారకరం ఏంటంటే ఆ వాగ్దానం కూడా మనకు రాదు. ఎందుకంటే that is not written there in the promise cards. ఏంటంటే మన వాళ్ళు వాగ్దాన కార్డులో ఆ మాట రాయాలి. They sort out the promises, what to be kept and what not. కాబట్టి వారు మరి ఏ వాగ్దానాల్లో ఏ ఉంచాలి, ఏవి ఇవ్వకూడదు, రాయకూడదు అనేది ముందుగానే వారు రాసి పెట్టుకుంటారు. So these are some